వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. కాంతిని పంచిన వృద్ధురాలు. అనగనగా ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు కళ్ళు సరిగా కనిపించేవి కాదు, కాని ఆమె మనసు చాలా పెద్దది. ప్రతిరోజూ సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి ఆమె తన ఇంటి ముందు ఒక దీపం వెలిగించేది. అది చిన్న దీపమే అయినా ఆ చీకటి వీధిలో పోయే బాటసారులకు అది ఒక మార్గదర్శిగా ఉండేది. ఒకరోజు ఆ దీపం వెలిగించినప్పుడు పొరుగున ఉన్న ఒక యువకుడు ఆమెను చూసి నవ్వాడు. అమ్మమ్మా, నీకు కళ్ళు సరిగా కనబడవు కదా, ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నావు? ఇది ఎవరికీ పెద్దగా ఉపయోగపడదు కదా అన్నాడు. వృద్ధురాలు శాంతంగా నవ్వింది. నాయనా, నాకు కళ్ళు సరిగా కనబడకపోయినా ఈ దీపం కాంతి నాకు కనిపించదు అనుకున్నావా? ఈ దీపం వెలుగు నాకు కనిపించకపోయినా ఇంకొకరికి దారి చూపిస్తుందని నాకు తెలుసు. చీకటిలో నడిచేవారికి ఇది చిన్న ఆశాకిరణం కావచ్చు. ఒక చిన్న దీపం కూడా ఎంతో చీకటిని పారద్రోలగలదు అని చెప్పింది. ఆమె మాటలు యువకుడిని ఆలోచింపజేశాయి. తాను చిన్నదనుకున్న ఆ దీపం వెనుక ఉన్న గొప్ప ఆలోచనను అతడు గ్రహించాడు. ఆ రోజు నుండి ఆ యువకుడు కూడా ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఈ కథలోని నీతి, మనం చేసే చిన్న పనులు కూడా ఇతరులకు ఎంతో సహాయపడతాయి. మన సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకుండా మనం చేయగలిగిన మంచిని చేయాలి. ఒక చిన్న దీపం కూడా పెద్ద చీకటిని తొలగించినట్లు మన చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప మార్పును తీసుకురాగలవు.